హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి. ఈవినింగ్ స్నాక్ ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే మురళి పఫ్ చేసుకుందాం అన్నాడండి. సో మురళి త్వరగా షాప్కి వెళ్ళిపోయి పఫ్ పేస్ట్రీ అయితే తీసుకొచ్చాడు. సో ఈలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే కర్రీ కోసం ఇలా అయితే చేసేసుకున్నాను. పఫ్ పేస్ట్రీ అనేది మనకి షాప్స్లో దొరుకుతుందండి, లేదంటే ఇంట్లో నార్మల్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఎనీవే నేనైతే పఫ్ పేస్ట్రీ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో టోటల్గా అయితే నాకు ఒక 8 పీసెస్ అయితే ఈజీగా వచ్చాయండి. సో ఇద్దరం చెరి 4 అయితే తినేసాము. యాక్చువల్లీ ఎగ్ కూడా వేద్దాం అనుకున్నా, ఎగ్ పఫ్, బట్ టైంకి నాకు ఇంట్లో ఎగ్స్ అయితే లేవు. ఎనీవే సో నేను ఇలా అయితే కొంచెం పూరీ కర్రతో నీట్గా చేసేసుకొని ఇలా ఘాట్లు అయితే పెట్టేసేసుకొని ఆనియన్ కర్రీ చేశాను కదా, ఆ ఆనియన్ కర్రీని అయితే లోపల స్టఫ్ లాగా అయితే చేసేసుకున్నాను. టోటల్గా చెప్పాను కదా 8 పీసెస్ అయితే వచ్చాయండి ఈజీగా. సో చాలా యమ్మీగా ఉన్నాయి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నానండి, నాకు ఎయిర్ ఫ్రైయర్ ఉంది. సో ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళైతే నార్మల్గా ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చు. సో దానికి పైన మాత్రం కొంచెం ఆయిల్ అవన్నీ కూడా అప్లై చేశాను. ఆఫ్టర్ దెన్ ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నానండి. 10 మినిట్స్ అండ్ 160 డిగ్రీస్ టెంపరేచర్. చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. సో కచప్తో అయితే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.